హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. సో ముందుగా మేమైతే ఇంట్లో పూజ చేసుకొనైతే టెంపుల్‌కైతే బయలుదేరామన్నమాట. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి వాళ్ళకి లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి మేము టెంపుల్‌కొచ్చాము. సో ఇంకా మేమొచ్చేసరికి పెద్ద లైనే ఉంది. ఎవ్రీ ఇయర్ మేము ముందుగానే వెళ్తాము. 7, 8 కట్లా పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ పిల్లలకి ఈసారి స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి మేము వాళ్ళని తీసుకొని వెళ్ళలేదు. ఇంకా మేమైతే మా ఆయన అయితే టెన్షన్ పడ్డాడు. అమ్మో ఇంత లైన్ ఉంది, ఎప్పుడు దర్శనం అవుతుంది, వట్టిగా దర్శనం చేసుకొని వెళ్దాము అని అన్నాడు. కానీ మన సంకల్పంతో ఏది మొక్కుకున్నా కూడా మనకు అంతే మంచి జరుగుతుంది. సో ఆ దేవుడు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఇంకా ఈ దర్శనం కూడా జరిగింది మాకు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు శబరిమల వెళ్తున్నారనమాట. సో వాళ్ళ దర్శనం కూడా మంచిగా జరిగింది. ఈ ధనుర్మాసం మొత్తం పూజలతోని ఈ అయ్యప్ప స్వాములతోని మంచిగా కిక్కిరిసిపోతుంది అనమాట టెంపుల్స్ అన్నీ కూడాను. తర్వాత ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే ముసలోళ్ళ కానుండలు అందరూ క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక్కడ నుండి మొదలు పెడితే రామాలయం చుట్టూ దాకా క్యూ లైనే ఉన్నది. దాదాపు ఒక 3 అవర్స్ పట్టిందన్నమాట మాకు దర్శనం దొరకడానికి. ఇక్కడ మా ఆయన మొహం చూసారు ఎంత నీరసంగా ఉన్నదో. పాపం నైట్ డ్యూటీకి వచ్చి చాలా నీరసంగా ఉన్నది. అందుకే అంత క్యూట్గా నవ్వుతున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ పక్కన టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనం అన్నమాట. దగ్గర నుండి మనం విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. తర్వాత ఇటు పక్కన అన్ని విగ్రహాలు పెడతారు. విష్ణుమూర్తి కానీ రాముడు, సీత అట్లా అన్ని విగ్రహాలు పెడతారు. భక్తులందరూ ఫొటోస్ దిగడానికి ఇంకా దర్శనం చేసుకోవడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా మంచిగా ప్రికాషన్స్ తీసుకుంటారు. ఇక్కడ అయ్యేవాళ్ళు కూడా అండ్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారనమాట సెక్యూర్గా. మంచిగా దర్శనం అయితే జరుగుతుంది. ఎందుకనంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తారు మేనేజ్మెంట్ మొత్తం కూడాను. తర్వాత ఇక్కడ మనం సింధూరం పెట్టుకోగానే మన ముఖంలో కళే వేరండి. ఇంకా దగ్గర నుండి చూసాక నా కళ్ళల్లోకి వాటర్ అయితే మస్తు వచ్చినాయి అసలు ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నాక. తర్వాత ఇక్కడ అర్చన అయితే చేయించుకొని ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగాము. తర్వాత ఇక్కడ కూడా దర్శించుకున్నాం అనమాట. తర్వాత ప్రసాదం అయితే మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ప్రసాదం కంపల్సరీ తినాలి టెంపుల్స్లలో, ఎంత బాగుంటుందంటే. తర్వాత ఇక్కడ పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మనం శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా శివాలయంలో కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత శివాలయంలోకి అందరు వస్తారనమాట. తర్వాత మేము వెళ్ళగానే అక్కడ చింటూ అయితే కలిసిండు. మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా. మేము ఎక్కడికి వెళ్ళినా మా కోతి పనులు అయితే మానమన్నమాట. సో ఎంజాయ్ చేస్తాం ప్రతి మూమెంట్ని కూడా. సో ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుండి చూస్తే ఆ దేవుడు చాలా మంచిగా కనిపిస్తున్నాడు. సో తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. తర్వాత పరశురామ్ అన్న మీరు చూసే ఉంటారు వీడియోస్, యూట్యూబర్ అండ్ ఇన్స్టాలో చాలా ఫేమస్ అన్నమాట. అన్నతోని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.